హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం బియ్యం పిండి ఉద్దిపప్పు కలిపి మనము జంతికలు లేదా మురుకులు ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. పూర్వం మన పెద్దవాళ్ళు బియ్యాన్ని ఉద్దిపప్పును వేరువేరుగా కడిగి ఆరబెట్టి మిషన్ పట్టించి పిండి నిల్వ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అంత తతంగం ఏం అవసరం లేదు, మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇవి సుమారు 1 నెల రోజులైనా నిల్వ ఉంటాయండి. ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టీల్ డబ్బాలు కానీ నిల్వ చేసుకోవచ్చు. స్టీల్ డబ్బాలో నిల్వ చేసుకున్నప్పుడు కింద టిష్యూ పేపర్ వేసుకుంటే కరకరలాడుతూ బాగుంటాయండి. ఇవి ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఏదైనా ఒక గ్లాస్ కొలత పెట్టుకొని ఈ గ్లాస్తో 1 గ్లాస్ ఉద్దిపప్పును ఒక గిన్నెలో వేసుకొని 2 సార్లు బాగా కడుక్కుందాం. ఈ విధంగా కడుక్కున్న తర్వాత నీళ్లు పోసి 3 గంటల పాటు దీన్ని నానబెట్టేద్దాం. ఉద్దిపప్పును మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. ఈ గ్లాస్ కొలత పెట్టుకుందాం. 3 గంటలు బాగా నానాయండి. మళ్ళీ ఒక 2 సార్లు శుభ్రంగా దీన్ని కడిగేద్దాం. ఈ విధంగా బాగా కడుక్కున్న తర్వాత ఒక కుక్కర్ గిన్నెను తీసుకొని ఈ ఉద్దిపప్పునంతా ఈ కుక్కర్ గిన్నెలో వేసేద్దాం. 1 గ్లాస్ ఉద్దిపప్పుకు 2 గ్లాసులు నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని బాగా ఉడకనిద్దాం. మూత పెట్టేసి విజిల్ పెట్టేద్దాం. 3 విజిల్స్ రావాలండి. కుక్కర్ బాగా చల్లారిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. కుక్కర్ బాగా చల్లారిందండి, ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఉద్దిపప్పు ఈ విధంగా బాగా ఉడికిపోయింది, మెత్తగా ఉడికిపోయిందండి. గిన్నెని తీసుకొని స్టెయినర్ సహాయంతో దీన్ని వడగడతాం. అస్సలు నీళ్ళు అనేది ఉండకూడదనమాట. ఈ నీళ్ళే మనం పారబోయాల్సిన పని లేదండి. మిక్సీ వేసుకున్నప్పుడు కానీ పిండి తడుపుకున్నప్పుడు కానీ ఈ నీళ్ళని మనం ఉపయోగించుకోవచ్చు, పాడేయకూడదు. ఇలా బాగా ఉట్టి ఉద్దిపప్పును మాత్రమే తీసుకొని మిక్సీ జార్లో కొద్దిగా వేస్తూ, అంటే నేను 2 సార్లు వేస్తూ మెత్తని పేస్ట్ లాగా చేసుకున్నానండి. అంతా ఒకేసారి వేస్తే అది మెత్తని పేస్ట్ లాగా కాదనమాట. కొంచెం లేట్ అయినా ఈ విధంగా 2 సార్లు వేసుకుందాం, మెత్తని పేస్ట్ లాగా చేసుకుందాం. ఇలా మొత్తం ఉద్దిపప్పునంతా మెత్తని పేస్ట్ లాగా చేసేసుకున్నామండి. ఒక పళ్ళెంలో వేసేసుకున్నాం. ఇప్పుడు 1 గ్లాసు ఉద్దిపప్పుకు 3 గ్లాసుల బియ్యం పిండి జల్లెడబెట్టుకొని ఉండాలి. ఈ బియ్యం పిండిని ఈ ఉద్దిపప్పు పేస్ట్లో వేసేద్దాం. 2 స్పూన్ల వామును వేసుకుందాం. వాముని ఈ విధంగా చేతిలో వేసుకొని నలిపి వేయాలండి. ఇలా నలిపి వేయడం వల్ల ఆ ఫ్లేవరు పిండికి బాగా పట్టుకుంటుంది. 1 స్పూను జీలకర్ర, ఇంకా కారం అవసరం లేదండి. 1/2 స్పూను ఎల్లిగారం వేయడం వల్ల విరిగిపోకుండా వస్తాయి. రుచికి తగినంత ఉప్పు, ఇవన్నీ వేసి బాగా పిండిని కలిపేద్దామండి. 5 స్పూన్ల కాచినటువంటి నూనెను వేసుకుందాం. ఇదంతా పిండిలో వేసి కలుపుతాం. ఈ పిండి కలపడానికి మనం ఉడికించి పెట్టుకున్నటువంటి నీళ్లు ఉన్నాయి కదా, ఆ నీళ్ళను వేసి బాగా ఈ విధంగా కలుపుకోవాలండి. బాగా మర్దన చేయాలి. ఎంత మర్దన చేస్తే అంత బాగా వస్తాయన్నమాట మురుకులు. అదే మనకు గుర్తు, మర్దన చేయడమే ఇంపార్టెంట్. ఇప్పుడు దీన్ని తడి కాటన్ క్లాత్ కప్పి ఒక అర్ధగంట దీన్ని నానబెట్టేద్దాం. దీన్ని పక్కన పెట్టేద్దాం. అర్ధగంట అయిందండి, తీసి చూద్దాం. మళ్ళీ ఒక 2 నిమిషాలు బాగా దీన్ని మర్దన చేద్దాం. మర్దన చేయడంలోనే ఉంది, ఇంగ్రీడియంట్స్ ఎవరైనా వేయగలరు. బాగా మర్దన చేసి ఒక పిండి ముద్దను తీసి పక్క పెట్టుకుందాం. మురుకుల గొట్టం తీసుకొని మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. బిళ్ళ నేను సింగిల్ ఉండేది పెట్టుకుంటున్నాను. ఈ విధంగా పెట్టుకొని దానికి సెట్ చేసేసుకుందాం. మురుకుల గొట్టం సెట్ చేసుకొని ఆయిల్తో దీన్ని గ్రీజ్ చేద్దాం. ఇలా గ్రీజ్ చేయడం వల్ల ఈజీగా దిగుతుందనమాట. అంతే. పిండిని ఒక సిలిండర్ మాదిరిగా పొడవుగా మనము ఒత్తుకోవాలన్నమాట. ఎందుకంటే బాగా దిగడం కోసం. దీన్ని ఈ మురుకుల గొట్టంలో పెట్టేద్దాం. మిగిలిన పిండిని తడి కాటన్ క్లాత్ కప్పి దాన్ని పక్కన పెట్టేద్దాం. తడి ఆరిపోకూడదు. ఈ విధంగా ఇప్పుడు దీన్ని మురుకుల గొట్టాన్ని క్లోజ్ చేసేస్తాం. ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకొని దానికి కొద్దిగా నూనె పట్టిద్దాం. ఫస్ట్ పట్టిస్తే చాలు. ఈ విధంగా మనం ఒత్తుకోవాలి. ఎన్ని చుట్లు అనేది మీ ఇష్టం అండి. చిన్నపిల్లలు ఉంటే తక్కువ చుట్లు వేసుకోండి, పెద్దవాళ్ళు ఉంటే ఎక్కువ చుట్లు వేసుకోండి. అది మీ ఇష్టం, మీ బాణల్ని బట్టి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాణల్ని పెట్టుకుందాం. తగినంత నూనెను పోసుకుందాం. నూనె బాగా కాగిందా లేదా ఒక చిన్న పిండి ముద్దను వేద్దాం. అది బాగా కాగి ఇలా ఈ విధంగా పైకి వచ్చింది. ఇప్పుడు మనం ఒత్తి పెట్టుకున్నటువంటి ఒక్కొక్క జంతికను మురుకులను ఇందులో వేసేద్దామండి. ఈ విధంగా వేయాలి. ముందే మనము ఒత్తి పెట్టుకోకూడదు. ఇక్కడ నూనె కాగిన తర్వాత మళ్ళీ ఒక 5 6 మీ బాణల్ని బట్టి ఒత్తి పెట్టుకోండి. అన్నీ ఒత్తి పెట్టుకుంటే విరిగిపోతాయి. దీన్ని ఇప్పుడు వెంటనే కూడా మనము తిప్పకూడదు. మనం వేసిన తర్వాత ఆ నూనె బుడగలంతా పోవాలండి. అప్పుడు దీన్ని తిప్పాలి. అంతవరకు తిప్పకూడదు.
నూనె బాగా కాలిందండి, బుడగలన్నీ పోయినాయి. ఇప్పుడు ఒక్కొక్క జంతికను తిప్పేద్దాం మనం. ఇవి ఉద్దిపప్పు కాబట్టి తెల్లగానే ఉంటాయండి. మీరు ఇంకా కాల అట్లా పెట్టద్దండి, మాడిపోతుంది. నురుగంతా పోయి జంతికలంతా బాగా కాలినాయండి. ఒక్కసారి తిప్పేద్దాము. చిల్లుల గరిటెను పెట్టుకొని ఈ గరిటె సాయంతో చిల్లుల గరిటెలోకి వేసేసేయాలండి. నూనె ఏమన్నా ఉంటే కూడా అంతా పోతుందనమాట. ఇలా ఈ గరిటెలోకి వేసుకొని పక్కనున్న పళ్ళెంలోకి వేసేసుకుందాం. ఈ పళ్ళెంలోకి వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఒత్తి పెట్టుకున్నటువంటి జంతికలను ఒక్కొక్క దాన్ని తీసి నూనెలో వేసేద్దాం. ముందుగా మీకు మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మనం జంతికలను ఒత్తి పెట్టుకోవడము, తిరిగి నూనెలో వేసుకోవడము, కాల్చుకోవడం ఇంతే అండి. ఈజీగా మనము తయారు చేసుకోవచ్చు. ఇవి సుమారు 1 నెల రోజులైనా నిల్వ ఉంటాయి. ఈ జంతికలను మీరు తయారు చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.